బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద అధిష్టానంతో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి స్థానిక సంస్థలు ఎప్పుడు నిర్వహించాలి అనే దాని మీద క్లారిటీ తీసుకొని నోటిఫికేషన్ కూడా ఈ నవంబర్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా విశ్వసనీయ వర్గాలు అయితే చెబుతున్నాయి. మరి ఇంతవరకు బీసీ రిజర్వేషన్ బిల్ అయితే పెండింగ్ లోనే ఉంది. ఈ అంశాలపై కూడా అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, మరి స్థానిక సంస్థలకు ఎప్పుడు వెళ్లే అవకాశం ఉంది? ఢిల్లీలో ఏ అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది? రైట్, మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక ఘట్టం అయితే ముగిసింది. నిన్నటితోటి ఎన్నిక పోలింగ్ అనేది ముగిసిపోయింది. తర్వాత నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి. నవంబర్ 14న వెలువడనున్న తర్వాత ఇక నెక్స్ట్ తెలంగాణలో మరొక ఎన్నిక అనేది చాలా కీలకంగా మారింది. అదే స్థానిక సంస్థల ఎన్నికల లోకల్ బాడీ ఎలక్షన్స్. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగాల్సిన అవసరం ఉన్నది. అయితే ప్రభుత్వం మారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. అయినప్పటికీ ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు అనేది జరగలేదు. అంటే రాష్ట్రంలోని గ్రామాల్లో అంటే గత సంవత్సరము జనవరిలోనే సర్పంచుల పదవీ కాలం కూడా ముగిసింది. కానీ ఇప్పటి వరకు అంటే సంవత్సరం అవుతున్నప్పటికీ ఆ సంవత్సరం దాటిపోయింది. దాదాపు అంటే సంవత్సరం దగ్గరికి వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు గ్రామాలకు సర్పంచులు లేరు. కేవలం అక్కడ కార్యదర్శుల మీదనే అక్కడ గ్రామ పరిపాలన అనేది సాగుతా ఉన్నది. దీని మూలంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు కూడా ఏం జరగట్లేదు అనేది పెద్ద ఎత్తున రాష్ట్రంలో వినిపిస్తున్న విమర్శ. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన నిర్వహించి దీనికి సంబంధించి తీసుకున్న తర్వాత రిజర్వేషన్లు కూడా కులగణన అంటే కులాల ప్రాతిపదికన ప్రకారం వారి జనాభా ప్రాతిపదిక ప్రకారమే రిజర్వేషన్లు కూడా ఇస్తాము, అదే రిజర్వేషన్లు కట్టుబడి ఉంటాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ప్రకటించిందో దాని ప్రకారమే కులగణన నిర్వహించి జనాభా ప్రాతిపదికన బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అంటే ఆర్డినెన్స్ కూడా కేబినెట్ తో తీర్మానం చేసుకున్న తర్వాత ఆర్డినెన్స్ కూడా గవర్నర్ కి పంపించారు. అయితే ఆ గవర్నర్ ఆర్డినెన్స్ కి సంబంధించి గవర్నర్ సంతకం అయితే పెండింగ్ లో ఉన్నది. ఈ నేపథ్యంలోనే గవర్నమెంట్ అంటే ప్రభుత్వము జీవో నెంబర్ 9 కూడా విడుదల చేసింది. ఆ తర్వాత జీవో నెంబర్ 9 అంటే కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో జీవో నెంబర్ 9 పై వేరే వాళ్ళు జాగృతికి సంబంధించిన రెడ్డి జాగృతికి సంబంధించిన కొంతమంది దానిపైన పిటిషన్ లో అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కోర్టు దానిపైన స్టే విధించింది. మొత్తం మీద ఈ పరిణామాలు చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందే ఇదొక ప్రాసెస్ జరుగుతూ వచ్చింది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావడము, దాని తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోవడము, ఇక రేపో మాపు ఫలితాలు కూడా అంటే నవంబర్ 14న ఫలితాలు కూడా వెలువడతాయి. ఆ తర్వాత మరి నెక్స్ట్ ఏంటి అనేది ఇప్పుడు కీలకంగా మారిన సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అనేది అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరొక చర్చగా ముందుకు తెర మీదకి వచ్చిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే కేబినెట్ తో నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉన్నది. అయితే దానికన్నా ముందు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళనున్నారు. అక్కడ అధిష్టానంతో కలవనున్నారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎలా సాగింది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక యొక్క అంచనాలు ఏంటి, దానికి సంబంధించిన ఫలితాలు ఎలా రాబోతున్నాయి అన్న విషయాలను అక్కడ కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన చెప్పే అవకాశం కనిపిస్తా ఉన్నది. దాంతో పాటు ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఇతర కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగిన ఉప ఎన్నికల పైన కూడా, అలాగే బీహార్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పైన కూడా ఆయన సమీక్షించే అవకాశం కనిపిస్తా ఉన్నది. ఇక దీంతో పాటు తెలంగాణలో అత్యంత కీలకంగా మారిన ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావనను కూడా అధిష్టానం ముందు తీసుకురాబోతున్నట్టు తెలుస్తా ఉన్నది. ఇప్పటికే 42% రిజర్వేషన్ల పైన కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. గవర్నర్ అయితే దానిపైన ఆమోదం కూడా తెలపలేదు. ఎందుకంటే మనకేదైతే భారత రాజ్యాంగం ప్రకారం 50% రిజర్వేషన్లు మించకూడదు ఉన్న ఏదైతే సీలింగ్ ఉందో ఆ సీలింగ్ యాక్ట్ ప్రకారం 50% రిజర్వేషన్లు దాటద్దు. కాబట్టి ఆ రిజర్వేషన్ల 42% రిజర్వేషన్లు ఇచ్చిన జీవో నెంబర్ 9 పై హైకోర్టు అయితే స్టే విధించింది. దానికి సంబంధించి విచారణ కూడా చేపట్టింది. తర్వాత ప్రభుత్వానికి దీనిపైన వివరణ ఇవ్వాల్సిందిగా 3 వారాల పాటు ప్రభుత్వానికి సమయం కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో జీవో నెంబర్ 9 పై విధించిన స్టే కావచ్చు, వాదనలు కావచ్చు, దానికి సంబంధించిన విచారణ కావచ్చు కోర్టులోనే పెండింగ్ లో ఉంది. ఇక కోర్టు పెండింగ్ అయిపోయిన వెంటనే లోకల్ బాడీ ఎన్నికల పైన, అలాగే బీసీ రిజర్వేషన్ల పైన ఒక అంచనా వచ్చే అవకాశం ఉంటుందని అయితే ఇదివరకు అందరము భావించాము. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం పడుతుంది అనేది అయితే చాలా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది. ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ అనేది కాంగ్రెస్ కే ఆధిక్యాన్ని ఇస్తా ఉన్నాయి.
అలాగే ఫలితం కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపితే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన అదే ఉత్సాహంతో స్థానిక సంస్థల్లో కూడా గెలిచే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి అదే జోరుతోటి అదే ఉత్సాహంతో స్థానిక సంస్థలకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయనేది కాంగ్రెస్ పార్టీ భావన. కానీ ఫలితాల్లో ఏదైనా తేడా వచ్చి నవంబర్ 14న ఫలితాల్లో ఏదైనా తేడా వచ్చి బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మాత్రం ఈ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అయితే మరొక 2-3 రోజులు జరిగే అవకాశం అయితే అంటే 2-3 నెలలు ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉన్నది. ఇప్పుడైతే ఇప్పుడంతలా రాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ గెలిస్తే ఆ దెబ్బ అనేది కాంగ్రెస్ పార్టీపై పడుతుంది. అలాగే మంత్రులపై, అక్కడ ఉన్న కేబినెట్ పై, అలాగే ఎమ్మెల్యేలపై కూడా తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. కాబట్టి అంత తొందరగా స్థానిక సంస్థలకు వెళ్లే అవకాశం అయితే కనిపించట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం త్వరగానే వెళ్లే అవకాశం కనిపిస్తా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఇక 42% రిజర్వేషన్ల అంశం అనేది ఇప్పటికే అది ఒక సంశయంగానే ఉన్నది. దానిపైన ఎలాంటి క్లారిటీ అయితే లేదు. ఇటు జియో నెంబర్ 9 స్టే విధించారు, గవర్నర్ ఆమోదించడం లేదు. ఇక గవర్నర్ ఆమోదించాలంటే ఆ షెడ్యూల్ 9 అంటే షెడ్యూల్ 9 సవరించి దానికి సంబంధించి రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించి అది పార్లమెంట్ లో బిల్లు పెట్టి పార్లమెంట్ నుంచి చట్టం చేయబడితే తప్ప దాన్ని రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో లేకుండా పోయింది. కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచి తప్పని పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా పార్టీల పరంగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఒక అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తూ ఈ ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉన్నది. మరి దీనిపై ఇప్పటికే అన్ని పార్టీలు, అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలు అన్ని కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని కూడా అసెంబ్లీ వేదికగా కూడా వారు ఈ అంశానికి మద్దతు ఇచ్చారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడు అనేది అయితే ఇప్పుడు రాబోయే నవంబర్ 14న వెలువడబోయే ఫలితాల పైన ఒక రకంగా ఆధారపడి ఉంటే, ఇంకోటి కోర్టు తీర్పు పైన ఆధారపడి ఉండే అవకాశం కూడా కనిపిస్తా ఉన్నది. అయితే ముందస్తుగా స్థానిక సంస్థల ఎన్నికలు వెలువడితే మాత్రం ఒకవేళ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఒకవేళ వెలువడే అవకాశం వస్తే మాత్రం ఈ నవంబర్ 2nd వీక్ ఆర్ 3rd వీక్ లో ఖచ్చితంగా కేబినెట్ తో సమావేశమై నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ముందస్తుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ దీనికి సంబంధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుంది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి. ఇక వీటి తర్వాత ఈ ఎన్నికల తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. గౌరీ, కరెక్ట్. థ్యాంక్ యూ రాము.